ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ప్రవేశపెట్టి అమలు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చట్టం పునరుద్ధరించాలని జి రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం గుండారం రాచర్ల గొల్లపల్లి గ్రామాలలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశాలు నిర్వహించారు। రాచర్ల గొల్లపల్లి మార్కెట్ టెంపుల్ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొడ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి చెందిన బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరుద్యోగులు నిరుపేదలు ఇతర దేశాలకు వలసలు పోకుండా నిరోధించడానికి స్థానికంగా ఉండి 100 రోజుల పని కల్పించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ పాడుతూ 2-3 గంటలు పనిచేసుకునేవారమని వారానికోసారి డబ్బులు వచ్చేవని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి ప్రస్తుతం ఈ పేరు మార్చడమే కాకుండా ఈ పథకాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తోందని పని విధానాలను మార్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు పేద ప్రజలకు నిరుద్యోగులకు పని లభించకుండా చేస్తుందన్నారు। కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకే జి రామ్జీ చట్టాన్ని తెచ్చిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు। మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నారాయణపురం సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, బప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేరా బేగం, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాహెబ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయ్, కుమిరెడ్డి శెట్టి తిరుపతి, బండారి బాలరెడ్డి, నంది కిషన్, గుర్రపు రాములు, సర్పంచులు సిర్రం నాగరాజు యాదవ్, బాపురెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్ గుప్తా, మాదాస్ బాబు, నాయకులు గోగూరి శ్రీనివాస్ రెడ్డి, పందిళ్ల నారాగౌడ్, బుగ్గ కృష్ణమూర్తి, గుర్రాల రాజిరెడ్డి, పందిళ్ల సుధాకర్ గౌడ్, గండా బుచ్చగౌడ్, వంగ శ్రీకాంత్ రెడ్డి, సాయి ప్రేమ్, షకీల్, భూమిరెడ్డి, లక్ష్మణ్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లగౌడ్, బాలచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ఒక్కొక్కటిగా ఈ యొక్క ప్రపంచ అందరూ కూడా జాతిపితాను పిలిచేటువంటి మహాత్మా గాంధీ పేరును ముఖ్యంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం, ఇలా ఉపాధి హామీ వాళ్ళ జాబ్ కార్డుల మీద గాంధీ మహాత్ముని ఫోటో, తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ యొక్క పేరు, ఈ రెండును తొలగించి జి రామ్జీ వికసిత్ భారత్ అట। ఇది ఏ విధంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అనేటువంటి పేరు పెట్టి మహాత్మా గాంధీ పేరు తొలగించి 10 దినాలను పెంచుతున్నామని చెప్పి ఎక్కడ కూడా పనిచేటువంటి పరిస్థితి లేకుండా, అలాగే ఇదివరకు ఈ చట్టంలో 226 పనులు రకాలు ఉన్నాయి, దాన్ని నెలగా కుదించుకుంటూ 4-5 రకాల పనులు మాత్రమే చేసేటువంటి పరిస్థితి। మళ్ళీ ఇవన్నీ కూడా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ యొక్క పాలనాధికారులకు ఈ కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడు ఎక్కడ వరకు పనిచేసేటువంటి అధికారులు ఇవన్నీ కుదించి సంవత్సరాలు పాలించినటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహామహుల పేర్లను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు ఇందిరానగర్, బీవై నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ అక్రమ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు। సిరిసిల్ల పట్టణంలోని 32వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ అక్రమ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు। గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు। ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్ వార్డు ఇన్ఛార్జ్ తంగళపల్లి మాజీ ఎంపీపీ మానసరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, మహిళలకు 2500 ఇస్తానని మరియు 4000 పెన్షన్, తులం బంగారు వంటి హామీలను ఇచ్చి మర్చిపోయారని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సయ్యద్ తస్లీం, సయ్యద్ సీమా, అక్రమ్, అనిల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। తులం బంగారం 2000కి 4000 పెన్షన్ రావాలి, అదేనా అంతే తల్లి, మన కేటీఆర్ గెలిపించుకోవాలా అంతేనా? ఇప్పుడు ఏమైతుందో అవన్నీ వెళ్తున్నాం మీద, మన కేటీఆర్ కేసీఆర్ ముఖ్యం మనకు। మీరు చెప్పు, 10 మందికి చెప్పు। థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ। పెన్షన్ ఏదైనా అడగవా? అందుకే అంటున్నా కదా, కేసీఆర్ ఉంటే మంచిగా ఉన్నాయా పనులు?
అబ్బా కరెక్ట్ చెప్పినావా అది మనకి ఇమ్మీడియట్ వద్దు మంచిగా ఉండు కదా ఇంత గోళ్ళకు మందులకు ఇంకా కేజీఆర్ 200 ఉండే మనకు 2000 చేసిండు తీసుకోండి కోటేయాల ఇప్పుడు ఖచ్చితంగా అదే అబ్బా మన కేసీఆర్ వచ్చినాక మళ్ళీ ఇస్తాడు ఇప్పుడు కేసీఆర్ ఉంటే చేయకపోయినా నువ్వంటే కదా 3000 వస్తున్నాయని చేస్తావా తల్లి మనకు కాంగ్రెస్ ఎంత బాకీ ఉన్నదో ఆ కార్డు ఇది మహిళలకు 2500 ఇస్తా అన్నాడా ఇయ్యలేడు 22 నెలలు అవుతుంది మనకి ఇవ్వలేదు అదే మరి మన కేసీఆర్ కారు గుర్తుకోటే మన పెన్షన్ తెప్పించుకుందాం అన్ని రకాల మనం చూసుకుందాం ఎందుకంటే తమ్ముడిని చూసుకోరు తమ్ముడు అన్ని రకాల పని అందరు ఆశీర్వాదాలు తమ్ముడు అంతేనా పేదవాళ్ళని అన్ని డాక్టర్లు వస్తాయి మాకు అది మేలుంది వాటర్ నీళ్ళు మంచి నీళ్ళు తాగాలంటే తమ్ముదారు పోయి తెచ్చుకో ఎక్కడ పట్ట ఫ్రీగా మనం అదే మీరు ఓన్లీ తెచ్చుకోరు ఇగో మనకి 2500 ఇస్తా అన్నాడా 22 అవుతుంది 55,000 బాకీ మనకి వృద్ధులకు పెన్షన్ అన్నారా అయినా కూడా మిగలేదు ఇది బాకీ దివ్యాంగులకు పెన్షన్ అన్నారా ఇక ఇంకొకటి కాదు మెయిన్ ఇంపార్టెంట్ మన జిల్లా ఏంటంటే మనకు సున్నదేనా మళ్ళీ మనం కన్మర్ పోవాలా జిల్లాను తీసేస్తా అని చెప్తాం దయచేసి మాత్రం మనం కారు గుర్తుకోటి గెలిపించుకోవాలబ్బా నువ్వు దండం పెడుతున్నా తమ్ముడిని గెలిపించుకోరమ్మా ఒక బాకీ కార్డు నీకు ప్రత్యేకంగా ఇచ్చిరామని చెప్పింది 32వ వార్డు కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. ఈరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథోత్సవం సందర్భంగా ఈరోజు మా 32వ వార్డులో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అందులో ఈరోజు ప్రచారంలో మొదటి వ్యక్తి మా వార్డు పెద్ద మనిషి హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపకులు ప్లస్ హనుమాన్ టెంపుల్ ఈ స్థాయిలో ఉన్న ఒక సామాజిక సేవ ఒక దేవాలయ సేవ చేసే ఒక మా ఆధ్యాత్మిక స్వామి గారి ఇంటికి వచ్చి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా 32వ వార్డు నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ అందరి ముందరకు వస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం మాపై ఉండాలని గతంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఇప్పటికీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే బాకీ కార్డు ఉందో మనకు ఎంత బాకీ ఉన్నారో ప్రతి ఇంటింటికి అటు విషయాన్ని ఓటర్కు తెలియజేస్తూ ఏదైతే మా నాన్నగారు క్రీస్తు శేషులు శ్రీ సయ్యద్ సాబిర్ గారి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీరు అందరూ నిండు మనసులతో నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 32వ వార్డులోని 32వ వార్డు గ్రామ అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ముఖ్యమైన రోజు ఏంటిదంటే ఆదివారం రథసప్తమి మరి సూర్యభగవాన్ని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచి రోజు అని మరి అక్రమ్ సీమా బేగం గారి 32వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ మరి కాంగ్రెస్ బాకీ పడ్డ కార్డును ఇంటింటికి ప్రచారం చేస్తుంటే మరి ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు మరి 420 హామీలు ఇచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలుపరచని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఖచ్చితంగా మీ కారు గుర్తుపై ఓటేస్తాము. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ మరి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మా అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇదే స్ఫూర్తితోని అక్రమ్ గారిని ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి మరి భారీ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరిసిల్ల శ్రీ కట్టమైసమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ గా కొండ ప్రతాప్ తొలగించడం వల్లే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని గోల్డెన్ టెంపుల్ సభ్యులు ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బీవై నగర్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో విధి నిధుల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు కొండా ప్రతాప్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై
కమిటీ సభ్యులు మూకుమ్మడిగా ఖండించారు. దేవాలయ అభివృద్ధి కోసం తామెంత కృషి చేశామని, చందాలు పోగు చేసి దేవాలయాన్ని నిర్మించడం తెలిపారు. కొండ ప్రతాప్ను తామే అందరం దగ్గరుండి అధ్యక్షుడు చేశామని గుర్తు చేశారు. చందా బుక్కులను మాయం చేసి ₹1,00,000 కాజేశాడని, ఇవన్నీ అడిగేందుకు తమపై దావతలు చేసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల సమక్షంలో మాట్లాడదామని రమ్మంటే రావడం లేదన్నారు. దేవాలయాన్ని ట్రస్ట్ పేరిట దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వారు ఆరోపించారు. పట్టణ ప్రజలకు మరియు శ్రీ కట్టమైసమ్మ గోల్డెన్ టెంపుల్ చందా రూపంగా ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సిరిసిల్ల నడిబొడ్డున మెయిన్ కట్ట మీద ఉన్నటువంటి మైసమ్మ తల్లి గుడి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న గుడి, ఈరోజు మేము అందరం కలిసి గుడి కడదామని ఫస్ట్ నేను గుడి రేగులేసి అందరు కమిటీ మెయింటైన్ చేసినప్పుడు ఆయన రాలేడు. తర్వాత వచ్చి చేద్దామని అంటే నమ్మి పెద్ద మనిషిగా ఇచ్చుకొని ఒక పెద్ద మనిషి రూపం ఉండాలని ప్రజల దగ్గరికి ప్రతి ఒక్క ఇంటింటికి గడప దొక్కుకుంటూ ఆయన వెంబడి మేము తిరిగాం. మా భార్యలు కూడా వాళ్ళ అనుమతితోటే మేము తిరిగాం. కానీ ఆయన ఏం చేస్తుండు, 2 సంవత్సరాల దాకా బుక్కు లెక్కలు అప్పై ₹60 లక్షల ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి అందరు చందా ఇత్తని గుడి నిర్మాణం జరిగింది. ప్రజలారా మీరు అందరూ నమ్మి అందరూ గుడి కట్టిన డెవలప్మెంట్ మంచిగుంటుందని మీరు ఇచ్చే అమ్మవారి దయతోటి మేము ఇంత పెద్ద గుడి కట్టిన మా ఊరు కూడా అనుకోకుండా గుడి అమ్మవారు చేసుకుంది. అదేవిధంగా ఆయన 2 సంవత్సరాల దాకా బుక్కు ఇచ్చి ₹7 లక్షల లెక్క అప్పకపోతే మేము అందరం గుడి లెక్కలు అప్పచెప్పాలి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అని మేము అందరం అంటే ఏం చేసిండు, లెక్కలన్నీ ఆగా రేపు మాపు అనుకుంటూ ఆపి బుక్కు మాయం చేసిండు. బుక్కు మాయం చేసిన దాన్ని అయ్యో బుక్కు మాయం చేస్తే ఎట్లా మరి రేపు ఆ బదనాం వస్తుందని మేము అందరూ ఆగమైన క్రమంలో ఒకరు మాగళ్ళ వాళ్ళు చాకచక్యంగా ఆడాడు వెతకం ఒక ఆడ దొరికిందని పేరు. ఆయన దొరకబడి లెక్క చేస్తే ఉల్టా రూపాయలు ₹50,000 ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. నాకే జీతం కట్టిరు అంటే అన్న అట్లా కాదు ఇట్లా కాదు అంటే నాకు జీతం కట్టి అన్న వ్యక్తి ఎంత డేంజర్ ఉన్నాడు అబ్బు అని మేము మరి 2 సంవత్సరాలు అయిపోయింది పోయే బాపు అని అందరం అంటే 2 సంవత్సరాలు కాదు లోపలికి పోగల్లో దొంగతనంగా సంగమాన్ని పెట్టిన దాన్ని ట్రస్ట్ చేసిండు. ట్రస్ట్ చేసిన దానిలో 4 పేర్లు పెట్టుకున్నాడు. ట్రస్ట్ చేసుకున్న దానిలో కూడా అట్లా తప్పు వేయద్దు అట్లా వేయద్దు కదా అంటే ఒకళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడకుండా మేము కూడా వాళ్ళకి చెప్పుకోకుండా మనం నోరు మూసి మొత్తం చాకచక్యంగా తల్లి కొద్ది చేసిండు. ప్రజలారా మీరు అందరూ వినాలి. ఆయన ఏం చేసినా దానికి మేము కప్పినా కొద్దీ మేము బాధపడ్డా కొద్దీ కప్పుకుంటూ ఇప్పుడు కూడా చిన్నగా మేము తిరిగినప్పుడు ఛాయ్ నీళ్ళ లెక్క రాత్రి పగలో మేము ఫంక్షన్ చేసుకున్న దాన్ని మీకు మందు తాగినా 60 లక్షలు ఒక ఇల్లు కట్టుకుంటే మేస్త్రికి డబ్బులు ఇస్తాం. మనం ఒక పని చేసుకుంటేనే ఒక లగ్గం చేస్తేనే పురాణాలు తాగుపోరా అంటాం. మేము చేసిన తప్పేం లేదు, అమ్మవారి పేరు మీద కదా తాగుతాగులు 5,000 మేము మనిషికి చందా కట్టుకున్నాం. మనిషికి మేము ఇచ్చినాం. నేను ½ కిలో వెండి ఇచ్చిన, అందరూ విజయవేరి గారు ఇచ్చారు, అందరు 50,000 ఇచ్చిండు, జనార్దన్ గారు 50,000 ఇచ్చారు. మేము కూడా మా అందరం కష్టపడి మేము గుడి కూడా డొనేషన్ ఇచ్చాం. డొనేషన్ విధంగా కూడా మనల్ని బదనాం చేసుకుంటా ఊరి మీద పెట్టుకుంటా 12 అస్త్రాలు ఉన్నాయి, 13 అస్త్రాలు అంటే ఆల్రెడీ అందరూ అన్నారు జాగ్రత్త. కానీ మేమే ఒక పెద్దన్న పాత్ర తండ్రి పాత్ర ఇచ్చి ముంగడిపోయినాం. అందరు ప్రజలారా గమనించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే అట్టిగా బదనాం పాలు చేసి కట్టెకు పూసి మొత్తం ఇజ్జతులు. కానీ దీనివల్ల మనోభావాలు దెబ్బతిని గుడి ధర్మాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆయనకు మీరే తగిన శాస్తి చెప్పగలరని మా యొక్క ప్రార్థన. ఇగో మా అధ్యక్షులు గారు మాట్లాడుతున్నారు. కట్టమైసమ్మ గుడికి ఉపాధ్యక్షుని వీళ్ళందరూ ఆయనకు 2 ఏళ్ళు పదవని మేము అది 2 ఏళ్ళని కొండ ప్రతాపు మా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు ఆ అధ్యక్షుని మేము 2 సంవత్సరాలు ఉంటా అంటే ఉంచిపించాము. ఉన్నాక 2 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ 3 సంవత్సరాలు నేనే ఉంటా అంటే అయితే అది పెద్ద మనిషి ఉండాలి అని మేము ఉన్నాక ఆయన 5 ఏళ్ళు అయిపోయింది. ఆయన రాజీనామా చేసి నువ్వు ఉండు పక్కకు ఉండు అంటే మా మీద వేరే మిమ్మల్ని నిందలేసి మేము చేస్తామని అంత పరిశాన్ చేసుకుంటా దొంగ బుక్కులు ఉట్టించుకొని మళ్ళీ చందాలు కొత్త రాపించుకొని అనేది ఇక నాకే ఇచ్చారు వీళ్ళందరూ రాజీనామా లెటర్. ఏ అద్దె ఎవరైతే పోనీ అన్నీ నాకు ఇచ్చారు రాజీనామా లెటర్ అందరూ మా కమిటీ సభ్యులు. ఇద్దరు నేను ఒప్పుకోలే అద్దె మనం గుడికి ఉండాలంటే మమ్మల్ని ఆగమనం చేసుకుంటా మేము కమిటీ పోలీస్ స్టేషన్కి పోయినాం. అనేక ఇట్లా చేస్తుండే మీరు కమిటీ సభ్యులు మీరు కమిటీ వేసుకొని ఆయన తీసేయాలని చెప్పి
చెప్తే మేము కమిటీ వేసుకున్నాం. లేదు మేమే మిమ్మల్ని తీసేసిన అని కాగితాలు మా దగ్గర ఉన్నాయి. నేనే మిమ్మల్ని తీసేసిన, నేనే గుడి అని మళ్ళీ ఒక బుక్ కొత్తగా కొట్టించుకున్నాడు. మళ్ళీ ఒక 500 రూపాయలు అందరి దగ్గర వసూలు చేసుకుంటా అందరిలో పోయి తీసుకొని ఈ కొత్తగా సభ్యులను మేము రాండి, ఈ 5 ఏళ్ళు అధికారాలు ఈ సభ్యులు ఇప్పుడు రాండి, నేను మిమ్మల్ని సభ్యుని అంటే ఆయన తీసేస్తా అంటే ఈ రకంగా చేస్తాడు. మొత్తం మేము గుడి సొమ్ము ₹1 తినలే, గుడి సొమ్ము తింటే వాడు సర్వనాశనం కానీ అంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. ఈ గుడి కట్టడానికి కొరకు ఫస్ట్ దర్గా సీన్ తోటి ఒక కమిటీ వేసిన తర్వాత ఎవ్వరు చక్కగా మీటింగ్ కట్టలేరని చెప్పి దర్గా సీనే అందరిని ఒకసారి పిలిపించి 2019 6వ నెలల అందరిని పిలిపించి అయ్యా మీరు గుడికి సహకరించేటోళ్ళు అయితేనే రాండి, లేకపోతే లేదు అని చెప్పి 8వ నెలకు వాయిదేసిండు. అదే 2019 8వ నెల అందరు ఎవరు రాకపోతే మేము ఎవరైతే ముందున్నామో అప్పుడు 36 మందిలో 17 మంది ముందుకు వచ్చినాం. మేము వస్తాము, మేము పనిచేస్తాము, ఈ గుడి కమిటీకి గుడి కట్టడానికి తిరుగుతామని చెప్పి మేము అందరం అనుకున్నాము. అప్పుడు ఏం చేసిండు దర్గా సీను అధ్యక్షుడిగా ఉండి ఆ పాత సొసైటీని రద్దు చేసి ఈ 17 మందితో కొత్తగా కమిటీ వేసి తను కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కొండ ప్రతాప్ అధ్యక్షుడిగా, వీరికి ఇచ్చగిరి ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా వెనగందుల శ్రీనివాసులు అందరినీ డైరెక్టర్గా నియమించి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటింటికి తిరిగి చందాలకు దానికి దీనికి అందరికీ తిరిగే గుడి కట్టడానికి సర్వ ప్రయత్నాలు చేసుకుంటూ నడుస్తున్నాం. ఈయన అన్ని ఎక్కడియో ఇదో అదో అన్ని పెట్టుకుంటూ మా దానిలో మేము పుట్టినరోజులు అయితే, పెళ్లి రోజులు అయితే, ఇదైతే అదైతే తుదకు సావు కూడా పల్లకట్ల భూమేశ్ అనే వ్యక్తిలో ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఈయన మొన్న వాళ్ళ మమ్మీ చచ్చిపోతే 2000 రూపాయలు పంపిండు తాగి గాంధీ అని. అది మన తెలంగాణ కల్చర్. ఇది ఏంటంటే దావతులను తాగుడను. ఇజ్జగిరి 4 సార్లు ఇచ్చిండు, అగో ఆ సుదర్శన్ ఒకసారి ఇచ్చిండు, అగో ఆయన జనార్దన్ 3 సార్లు ఇచ్చిండు, ఈయనొకసారి సమ్మయ్య 2 సార్లు ఇచ్చిండు. రెండోది మళ్ళీ మేము ఇద్దరం వెనగందుల శ్రీను అని నేను అడుగుత రాములను మేము 50,000 రూపాయలు ఖర్చు పెట్టి 2 మేకపోతులు కొని 7 పాయలకు కుటుంబాలతో సహా పిల్లలు చెల్లరు. అదే కొండ ప్రతాప్ వ్యక్తి తన కోడలు, కొడుకు, తాను, తన భార్య, బిడ్డలు, అల్లులు మొత్తం వచ్చిండు. ఇంతమంది సాక్షి, ఇంతమందిని తీసుకొని పెట్టినాం మేము. అయితే దీన్ని ఏం చెప్తుందంటే దావతులు అనుకుంటూ గుడి సొమ్ము తిన్నారని చెప్పి. రెండవది ఇంకొకటి, గుడి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం యాత్రలకు పోదామంటే మనిషికి 5,000 రూపాయలు ఇచ్చినాం. ఏది వెహికల్ కొరకు. అయితే ఖర్చులు ఎవరేయాలి, ఛాయ్ టిఫిన్లు, అన్నం ఎవరేయాలి, ఖర్చులు పెట్టుకుంటే వెహికల్కి 5,000 ఇచ్చినాం. తుదకు మంత్రి చంద్రయ్య లాస్ట్కు నా దగ్గర పైసలు లేవంటే ఆయన బండి మీదకి దించేసిండు. దించేస్తే ఆయన వెనగందుల సీన్ దగ్గర 5,000 అప్పు తీసుకొచ్చి కట్టిండి అప్పుడు. కానీ ఇప్పుడు 5,000 ఇవ్వలేదు అంటుండు. రెండవది, నేను ఫస్ట్ ఈ గుడి కమిటీ వేసినప్పుడు చందా బుక్కులు కొట్టించినప్పుడు 1వ నంబర్ నేనే అవధూత రాములు 1వ నంబర్ 11,111 రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు అయినాక 11,000 కాదు 16,000 ఉంటేనే బండ మీద పెడతామన్నారు. బండ మీద పెడతామంటే మళ్ళీ 5,005 రూపాయలు ఇచ్చిన. అది కూడా అందులో ఏం రాసిండు, 5,005 రూపాయలు ఇవ్వలేదు, అయినా కూడా కట్టాలని రాసిండు. ఇప్పుడు తీసి చూపుతాం, మీకు ఉన్నది ఇవ్వలేదు. తర్వాత మేము ఇంటికి పోతే పొద్దుగా లేస్తే చందాలకు పోయేటప్పుడు పెట్రోల్ మేమే పోసుకోవాలి, ఖర్చులు మేమే భరించాలి. ఇంటికి పోతే మా భార్యలతోటి నోటికి వచ్చినది తిట్లవాడు, ఎందుకంటే పని చేస్తలేం, ఇంటికి పోయి తినాలి. ఏమున్నా ఇక్కడ ఇటుక మోసుడు, ఉసుక మోసుడు, సర్వం పని చేసుడు. ఇన్ని చేసుకుంటే ఇలా తాగినాం తిన్నామని ఎలిగేషన్ పెట్టి యాత్రలకు పోయినాం, ఎవరి సొమ్ము ఈ సొమ్ము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఫోన్లలో పెడుతుండు. ఏంది లాయర్ దగ్గరకు పోయింది, నోటీసులు పంపించిండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, పిలిపించిండు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఏమన్నాడికైనా మన ఎన్ని సంవత్సరాలు ఆయన చేయబట్టి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల 7,000 రూపాయలు అంటే ఛాయ పైసలు కాదు. అయినా తెలంగాణ కల్చర్ దావత్ అదో ఇదో అని. దావత్ అంటే రియల్గా చెప్తున్నాం, అమ్మవారు ఒకటినాము 4 సార్లు తాగినాం. ఒకటి శంకుస్థాపన అన్నాడు, బయలు వచ్చారు వాళ్ళు, మాది వాళ్ళు వచ్చారు డప్పులు కొట్టడానికి వాళ్ళు, మేము. రెండవది చెట్టు కోసినాడు, సుతారాలు వచ్చారు, సుతారాలతో మేము. రెండవది ప్రతిష్టప్పుడు బయలుతో. ఇట్లా చేసి 2-3 సార్లు తాగిపిచ్చి మనిషికి 7,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు గుడికి దావతులే అని చెప్పి పెట్టి ఇప్పుడు మమ్మల్ని నానా హింస పెడుతుండు, మా పరువు తీస్తుండు, మమ్మల్ని బజార్లు ఎత్తుండు. మరి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మా మనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.